అన్నమో తింటలేదు 3-4 రోజులు 3-4 రోజులు అన్నమో తింటలేదు మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్. మీరు కూడా వద్దామా ఇవన్నీ వద్దామా ఈరోజు ఎప్పుడు గాంధీ ఇప్పుడు ఏమైంది చెప్పు. మా ఇంట్లో ఉండరండి కిందనే ఉంటారు, కింద ఆడుకుంటారు. మీరు ఎప్పుడైనా బాబుని చూసారా అండి? కిందనే ఆడుకుంటారండి పిల్లలు, నార్మల్గానే ఉంటారు. పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు ఎట్లుంటారో అర్థం మనకు తెలియదు కదండి, ఎవరన్నది తెలియదు కదండి. తెలీదండి, అన్నీ ఓనర్స్కి తెలుస్తుంది కానీ మాకేం తెలుస్తుందండి. మేము ఓనర్స్ అండి. పక్కన పాప చనిపోయింది కదా, మా ఇంట్లో పాప చనిపోయింది. సహస్ర వల్ల ఓనర్స్ అండి. అంటే వస్తారు ఆడుకుంటారు కింద, ఒక్కొక్కసారి పైకి కూడా మా పైకి వస్తే నేను బెదిరించానండి, మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లోని. నార్మల్గానే ఉండేవాళ్ళ, అంత ఏం లేకపోతే వస్తారు పిల్లలతో ఆడుకుంటారు కదండి. అట్లనే వెళ్తుంటే బెదిరించేదాన్ని నేను, ఎవరు వెళ్ళొద్దండి పైకి అని బెదిరించాలి. ఎవరినైనా ఆ పిల్లగానే అనే కాదు, ఎవరినైనా బెదిరించేదాన్ని. అంటే తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను, నువ్వు పైకి రావద్దు నాన్న, కిందనే ఆడుకోవాలి, కింద అందరూ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి, పైకి రావద్దని చెప్పేదాన్ని. మళ్ళీ ఇక్కడే ఈ గల్లీలోనే ఎక్కువ ఆడతారు. ఇక్కడ ఆడుకుంటారు పిల్లలందరూ, బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇక్కడే ఉంటాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడి గురించి అయితే మనకి తెలియదండి. మనకు తెలియదండి.